అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూలై 23వ తేదీన జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి. కుంభరాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆలస్యం చేయకుండా కుంభరాశి వారికి పూర్తి జాతక ఫలితాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాలు, మనస్తత్వ విషయానికి వస్తే ఈ రాశి వారు ఏ విధంగా ఉంటారు, అలాగే రేపటి రోజున మీరు చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, అలాగే చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు అన్నీ కూడా ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ రాశి వారి గురించి, వీరిలో ఉన్నటువంటి మంచి గుణగణాల గురించి అయితే తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారండి. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అందరితో కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకుంటారు. అలాగే అందరితో చాలా చక్కగా ప్రేమగా మాట్లాడతారు. ఇక వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతుంటారు అనమాట. కానీ ఏంటంటే వీరు పేదరికం వల్ల వీరేది చేయలేకపోతుంటారు. అంటే చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడుతూ పెరిగారు, ఎన్నో బాధలు పడ్డారు. జీవితంలో వీరికి డబ్బును బాగా సంపాదించాలని చెప్పి కోరిక బాగా ఎక్కువగా ఉంటుంది. ఎవరికి ఉండదు చెప్పండి, మనిషి అన్నాక సర్వసాధారణం. ప్రతి ఒక్కరికి కూడా డబ్బును బాగా సంపాదించాలి, నలుగురిలో కూడా గొప్ప పేరు ప్రతిష్టలు పొందాలి, నలుగురిలో బాగుండాలి, దర్జాగా ఉండాలి, అందాగా కనిపించాలని చెప్పి మానవ నైజం అంతే కదా, ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది సహజంగానే. కాబట్టి ఈ రాశి వారికి కూడా డబ్బును బాగా సంపాదించాలి. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవసరార్థం ఏదో ఒకటి తప్పకుండా చేయుతను అందించాలి. మనపైన డిపెండ్ అయినటువంటి మన తల్లిదండ్రులకు కావచ్చు, పెద్దవాళ్ళకు కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, లేదంటే మన భార్య కావచ్చు, ఇలా ఎవరికైనా సరే వారి అవసరాలు తీర్చకపోతే జీవితం ఎందుకని చెప్పి ప్రతి ఒక్కసారి కూడా మీరేంటంటే మీకంటే కూడా మీ కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ చిన్నప్పటి నుంచి చిన్న వయసులోనే మీకు బరువు బాధ్యతలు చాలా అధికంగా ఉంటాయన్నమాట. కాబట్టే మీరు అన్ని విషయాలను కూడా అర్థం చేసుకుంటారు. అలాగే కష్ట నష్టాల గురించి కూడా మీకు ప్రతి ఒక్కటి కూడా తెలుసండి. ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా అన్నీ అనుభవించి మరి ఏంటి ఈ యొక్క కష్టం ఏం చేయాలి, ఈ సమస్య వస్తే మేము ఎలా ఎదుర్కోవాలని చెప్పి 22 సార్లు జాగ్రత్తగా ఆలోచిస్తారు. అలాగే మీకు డబ్బులు బాగా సంపాదించాలని చెప్పి ఆలోచన ఎందుకు ఇందుకు ఎక్కువగా ఉంటుందంటే నలుగురిలో కూడా మిమ్మల్ని చాలామంది హీనంగాను, అలాగే తక్కువ చేసి మాట్లాడినటువంటి వ్యక్తులుగాను, లేదంటే మిమ్మల్ని పైకి రానివ్వకుండా అనగదొక్కుతూ ప్రతి విషయంలోనూ మిమ్మల్ని ఏదో ఒక విషయంలో డిసప్పాయింట్ చేస్తూ కొంతమంది వ్యక్తులు ఉండడం వల్ల మీరు కొంచెం దాన్ని పౌరుషంగా తీసుకొని మేము మీకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి, మీకు కూడా ఏంటనేది నిరూపించుకోవాలని చెప్పి ప్రతి క్షణం కూడా పరితపిస్తుంటారు. అలాగే వారిలో మీకు ఒక సపరేట్ మార్క్ అంటే ఒక మంచి పొజిషన్ ఏదైనా కూడా క్రియేట్ చేసుకోవాలని చెప్పి మీకు మీరుగా ఎప్పుడు కూడా తపన పడిపోతుంటారనమాట. కాబట్టి మీకున్నటువంటి ఎన్ని కష్టాలు, సమస్యలు ఉన్నా కానీ అవన్నీ కూడా అధిరోహించి జీవితంలో ఏదో ఒకటి తప్పకుండా మీ వంటకు ఒక స్పెషల్ ఐడెంటిటీని సంపాదించుకోవాలని చెప్పి నిరంతరం కూడా కృషి చేస్తుంటారు. శ్రమజీవులని చెప్పుకోవచ్చు. శ్రమను కూడా చాలా ఇష్టంగా చేస్తారండి. అంటే మా కోసం కాకపోయినా మా కుటుంబమైన మేము సంతోషంగా ఉండాలని చూడాలని చెప్పేసి ఒక ధ్యేయంతో నిరంతరం కూడా శ్రమ చేస్తూనే శ్రమను కూడా చాలా ఆనందంగా ఆస్వాదిస్తూ చేస్తారనమాట. ఇక కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అయితే రేపటి రోజు తొలగిపోతాయండి. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. తద్వారా మీకు మంచి లాభాలు అయితే వస్తాయి. అలాగే పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా మీరు రేపటి రోజున సకాలంలో పూర్తి చేస్తారు. మీకు ఎవరైతే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే రాశివారు రేపటి రోజున మీ యొక్క పై అధికారుల నుండి మంచి ప్రశంసలు దక్కుతాయండి. అంటే మీరు సకాలంలో పని పూర్తి చేయడమే కాకుండా వారికి ఏదైనా కంపెనీ తరపున సంబంధించినటువంటి విషయాల్లో మీకు ఏదైనా పై అధికారులకు ఏమైనా ఒక మంచి ఐడియా లాంటి ఒక వారికి మీరు చెప్పినటువంటి విషయాలు, సలహాలు కానీ నచ్చడం కానీ వారి ద్వారా మీకు ఒక మంచి గుర్తింపు అయితే మీకు ఉద్యోగంలో మీరు చేసినటువంటి ఉద్యోగంలో పై పొజిషన్ మీకు ఇవ్వడానికి, లేదంటే నలుగురు ముందు మీకు ప్రశంసలు పొగడ్డం కానీ లేదంటే ఇలాంటివి చేస్తారనమాట. మీకంటూ ఒక స్పెషల్గా మిమ్మల్ని నలుగురిలో కూడా గౌరవిస్తారు మీ పై అధికారులు. దాని ద్వారా మీకు మంచి చాలా రిలాక్స్ అనిపిస్తుందండి. అలాగే మీ పని గుర్తించారని చెప్పి చాలా ఆనందపడతారు. అలాగే నలుగురిలో కూడా మీకంటూ ఒక స్పెషల్గా మిమ్మల్ని అందరి ముందు కూడా గౌరవించినటువంటి ఆ గౌరవ భావం మీకు దక్కినందువలన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే మీకు చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉంటారో ఈ రాశి వారు రేపటి రోజు చిన్ననాటి స్నేహితులతో కాసేపు చక్కగా కాలక్షేపం చేస్తారు, బయటకు వెళ్తారు, బాగా టైం స్పెండ్ చేయాలని చెప్పి మీరైతే అనుకుంటున్నారు. కాబట్టి రేపటి రోజున బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ప్రయాణాలు లాంటివి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నూతన వ్యక్తులతో పరిచయాలను ఏర్పరచుకోకండి. ఒకవేళ ఏర్పరచుకున్నా కూడా ఎంతవరకు అంటే మాట మాట్లాడినట్టుగా ఉండాలన్నమాట. మీ గురించి
మీరు చేసిన పని గురించి ఇటువంటి వ్యవహారాలు ఏమి కూడా వారికి చెప్పకుండా ఉండడం మంచిది. అలాగే రేపటి రోజున సోదర సుధీమణుల వర్గం నుంచి మీకు కొంచెం చేదు అనుభవాలు అయితే మిగులుతాయి. అంటే మీకు వారికి ఏదైనా మాట పడ్డం కానీ, లేదంటే ఏదైనా ఆస్తి విషయాల్లో కానీ కొంచెం మీ ఇద్దరికి కూడా ఏదో వాగ్వాదం చోటు చేసుకోవడం కానీ ఇటువంటివి జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో రేపటి రోజున మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. భూములకు, అలాగే ఎవరైతే గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని చూస్తున్నారో ఈ రాశివారు, అటువంటి వారికి రేపటి రోజున మంచి శుభవార్తలు అయితే ఉంటాయండి. దీనికి సంబంధించినటువంటి విషయాల్లో ఏదన్నా మీకు మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీకు రేపటి రోజున కనిపిస్తుంది అనమాట. అలాగే రేపటి రోజున మీరు చేయాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే, ఇంట్లో ఉదయాన్నే నిద్రలేసిన తర్వాత చక్కగా స్నానం ఆచరించి ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి రేపు తప్పకుండా మీరు పాత్రలు అవ్వాలి అంటే ఆవనెత్తో లక్ష్మి సమేతంగా శ్రీ మహావిష్ణువుకు చక్కగా పూజ చేసుకోండి. అలాగే స్వామి వారికి ఇష్టమైనటువంటి తెలుపు రంగు కానీ, పసుపు రంగు పుష్పాలతో స్వామికి చక్కగా పూజ చేసుకోవడానికి మీరైతే ప్రయత్నం చేయండి. అలాగే మీ ఆదాయం అనేది ఎక్కువగా రేపటి రోజున పెరగడం చూస్తారు. అప్పుల బాధ నుండి కూడా కొంచెం మీకు విముక్తి లభించినట్టుగా మీకు అనిపిస్తుంది. అలాగే మీ రాశి వారికి ఎన్ని తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మనసులో మాత్రం చిన్నపిల్లల మనస్తత్వం వల్ల ప్రతిదానికి కూడా భయపడుతుంటారు. ఏ పని చేసినా తెలివితో చేసినప్పటికీ, ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఏంటంటే లోపల ఏదో భయం అన్నమాట. ఏం జరుగుతుందో, మేము చేసాం కదా ఈ పని, రిజల్ట్ ఎలా ఉంటుందో, బాగుంటుందో లేదా, మాకు ఎలా ఉంటుందో, మా లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేసి ఒక చిన్నపిల్ల మనస్తత్వంలా కంగారు పడిపోతుంటారు. పెద్దగా కంగారు పడాల్సినటువంటి అవసరం ఏం లేదండి. ఎందుకంటే న్యాయపరంగా, డబ్బు పరంగా ఏదైనా ఒక పని చేయించుకున్నారనుకోండి, అది ఈరోజు మనకు ఒక సక్సెస్ని ఇవ్వకపోయినా ముందు రోజుల్లో మనకు ఒక మంచి సక్సెస్ని ఇస్తుంది. అలాగే మన గురించి నలుగురు చెప్పుకునేలాగా భగవంతుడు కూడా మనకు మంచి అనుగ్రహాన్ని, అవకాశాన్ని మనకు తప్పకుండా కల్పిస్తారు. మనం చేసే కష్టాన్ని ఎవరు వృధా పోనివ్వకుండా, అధర్మానికి కాకుండా, అధర్మానికి రోజులు ఎక్కువగా ఉన్నాయి, అధర్మంగా డబ్బు సంపాదించే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటున్నారని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ అధర్మాన్ని ఎప్పుడు కూడా భగవంతుడు అనేవాడు ఎప్పుడు కూడా ఆయనకు దగ్గర చేర్చుకోడు. వారికి ఏదో ఒక రూపాయి వస్తున్న అదృష్టం ఉంది వారికి కలిగినట్టుగా మనకు అనిపించినా కూడా ఏంటంటే వారు చేసినటువంటి పూర్వజన్మ కర్మల ఆధారంగా కొంతమందికి ఏంటంటే ఒక రూపాయి సంపాదించి అదృష్టం అనేది వారి వెంట కనిపించినట్టుగా మనకు అనిపిస్తుంది. అలాగే కష్టపడి పనిచేసే వారికి ఆలస్యంగా ఒక రూపాయి వచ్చినా కూడా అది శాశ్వతంగా నిలబడేలాగా ఉంటుంది. అలాగే మనము దాన్ని అనుభవించినా కూడా చాలా తృప్తిగా అనుభవిస్తాం. కాబట్టి మీరు ఈ విధమైన ఆలోచన విధానంతో ఉండండి. మీకు దక్కాల్సినది మీకు దక్కుతుంది. దక్కిన దాంట్లో మీ తృప్తిని వెతుక్కోండి. లేని దానికోసం పరుగులు పెట్టకండి. ఇక ఉన్నటువంటి చిన్నపాటి జీవితంలో ఏంటంటే అది లేదు, ఇది లేదని, వాళ్ళకి లేదు, మనకి ఇది లేదని చెప్పి అనుకోకుండా మనకున్న దాంట్లోనే మనం సంతృప్తిగా, ఆనందంగా, సంతోషంగా ఉండగలిగితే భగవంతుడికి పోన్లే వీరికి ఒక రూపాయి ఇచ్చి ఆ రూపాయిలో ₹1 చూసుకొని వీరు తృప్తిగా ఉన్నాడు. కొంతమందికి ₹10 ఇచ్చినా కూడా ఆ ₹10 తృప్తిగా లేడు, ₹100 కావాలని చెప్పి పాకులాడుతున్నాడు అని చెప్పి వాడిని చూసి భగవంతుడు మెచ్చుకోడు, మన చూసి మెచ్చుకుంటాడు. కాబట్టి మనల్ని భగవంతుడి అనుగ్రహానికి పాత్రలు కావాలంటే ఆయన మార్గంలో తప్పకుండా నడుచుకోవాలి. కాబట్టి మనకున్న దాంట్లో సంతృప్తి పొందాలి. మనకున్నంత వస్తువుని చూసి మనకి చాలు, మనకి ఇంతవరకు దక్కాలని చెప్పి ఉంది, ఇంతవరకు ఇచ్చాడు భగవంతుడు అని చెప్పి సంతోషంగా ఉండండి. తప్ప మనం చేసేది ఏం లేదు. మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది. రాశి వారికి మీరు పడినటువంటి కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇవన్నీ కూడా మంచి గుణపాఠం అయితే నేర్పిస్తాయి. అలాగే ఎవరు ఏంటి, ఈ సమాజంలో మనుషులు ఎలాంటి వారు, ఎలాంటి మనసుతో కలిగిన వారు అనేది పూర్తిగా తెలుసుకుంటారు. సకాలంలో మీకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. దైవానుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా కనిపిస్తుంది. దానివల్ల మీ జీవితంలో మార్పులు రావడం స్టార్ట్ అవుతాయి. అలాగే మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అనేది మీకు మీరుగా క్రియేట్ చేసుకుంటారు. అలాగే రాశిపరంగా విద్యార్థులకు చూసుకున్నట్లయితే మంచి విద్య లభిస్తుంది, మంచి పేరు లభిస్తాయి. వ్యాపారస్తులకు కూడా మంచి ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి జీవితం అయితే వస్తుందండి. మంచి లాభాలు కూడా ఉంటున్నాయి. ఉద్యోగస్తులకు కూడా రేపటి రోజు చాలా అద్భుతమైనటువంటి రోజుగా మంచి జీవితం ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. అలాగే మీ యొక్క పై అధికారుల నుంచి గొప్ప గౌరవం అయితే లభిస్తుందని చెప్పుకున్నాం. కాబట్టి ఇక భగవంతుడి యొక్క అనుగ్రహం అని చెప్పాను కదండి. ఎవరంటే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం, అలాగే హనుమంతుల వారి యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున మీ పుష్కలంగా కనిపిస్తుంది. దానివల్ల మీ జీవితంలో అద్భుతమైనటువంటి కొన్ని మార్పులు అయితే రావడం స్టార్ట్ అవుతాయి. అనుకున్నటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఇంట్లో కూడా డబ్బుకి ఎలాంటి సమస్యలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. జీవితంలో మీకు ఉన్నటువంటి అడ్డంకులు కూడా ఒక్కొక్కటికొకటి తొలగిపోతాయి. అలాగే రేపటి రోజున మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే చెప్పుకున్నాం కదా, లక్ష్మీ సమేతంగా శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధనతో పాటుగా హనుమాన్ చాలీసా పట్టించుకోండి. అలాగే వీలుంటే దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుల వారి ఆలయాన్ని సందర్శించి
చక్కగా స్వామివారి తమలపాకును సమర్పించి 5 ప్రదర్శనలు చేసుకొని హనుమంతుల వారి తమలపాకులు అంటే చాలా ఇష్టం. దానివల్ల హనుమంతుల వారి యొక్క అనుగ్రహం అనేది రాశి వారికి పుష్కలంగా లభిస్తుంది. జీవితంలో మీకు తిరిగి అనేది ఉండదు, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక ఈ విధంగా అయితే ఈ రాశి పరంగా రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉంది. డబ్బుకు కూడా ఎటువంటి సమస్యలు ఉండేవు. అనారోగ్య సమస్యలు తొలగిపోతే ఆకస్మికమైనటువంటి మంచి ధనలాభం అయితే మీకు కలుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి కొన్నిసార్లు అమాయకత్వంగా ఉంటారు. ఇది యొక్క అమాయకత్వం అనేది ఎదుటి వ్యక్తులకి ఆయుధంగా మారుతుంది. మీ బలహీనత వారికి బలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా బలహీనపడవద్దు. మీరు చాలా ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. కష్ట సుఖాల్లో మీకంటూ ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే ఎప్పుడు కూడా మీరు నమ్మిన వ్యక్తి కావచ్చు, మీకు నమ్మిన వ్యక్తి కావచ్చు, ఏ రకంగా కూడా మోసం చేయకూడదు. అలాగే మీరు వీరి జీవితంలో చాలా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. చాలా కష్టాలు కూడా ఎదురవుతూనే ఉంటాయి. కష్టాలు, సమస్యలు, ఎలాంటి సమస్యలు వచ్చినా సరే, ఎలాంటి కష్టాలు వచ్చినా సరే ఖచ్చితంగా కూడా వీరు చాలా అదృష్టాన్ని అంటే ఎలాంటి కష్టాలు ఏవైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మాత్రం చాలా బలహీనంగా మారిపోతారు. ఆ యొక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అయితే ఖచ్చితంగా కూడా కొంతమంది వ్యక్తులతో సమస్యలు అయితే రాబోతూ ఉన్నాయి. ఆ సమస్యలను ఖచ్చితంగా కూడా మీరు అధిగమించవలసి ఉంటుంది. ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులతో మీరు చాలా దూరంగా ఉండాలి. అలాంటి వ్యక్తులని ఎలా గుర్తించాలి అంటే కనుక మీకు అంటే మీరు ఎంత మంచిగా ఉన్నా, మీరు ఎంత బాగున్నా అంటే మీ ఇంట్లో వ్యక్తులతోటే మీకు ఎక్కువగా గొడవలు వస్తుంటాయి. మీకు అంటే ఎంత వినయంగా ఉన్నా, ఎంత వినయంగా నడుచుకున్నా సరే ఇంకా కూడా మిమ్మల్ని నిందించడం, బాధ పెట్టడము, పదే పదే మీ పైన గొడవలకు దిగడం, అలాగే మిమ్మల్ని మనశ్శాంతిగా ఉంచుకోకపోవడం, మీ మనసుని ఏదో ఒక రకంగా బాధ పెడుతూ నొప్పిస్తూ ఉండడం, అంతేకాకుండా మిమ్మల్ని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలని చెప్పి ఇలా వారు ఎప్పుడు కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉండడం, మీ మంచి కోరకపోవడం, అలానే మీకు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేకపోవడం, మీ మనస్సుని అర్థం చేసుకోకపోవడం, ముఖ్యంగా మీ మనసుని అర్థం చేసుకోకపోవడం అంటే మీరు బాధపడతారు. అదే అన్నా కూడా నేను పదే పదే మిమ్మల్ని ఏ వ్యక్తి అయితే బాధ పెడుతున్నారో అలాంటి వ్యక్తుల ముందర మీరు జీవితంలో అస్సలు ఎదగలేరు. ఎందుకంటే మంచి చేసినా సరే, మంచి చేయకున్నా సరే ఆపాలని ప్రయత్నం చేస్తుంటారు. అలా మంచిగా మాట్లాడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంతవరకు చూస్తున్నందుకు ధన్యవాదాలు.